మరొకసారి లైవ్కి స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు కొన్ని విషయాలు స్పష్టముగా మనతో బలంగా మాట్లాడుతున్న సమయం ఈరోజు. హల్లెలూయా. థ్యాంక్ యూ మైటీ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. లెట్స్ గో టు ప్రే ఫర్ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మరొకసారి హల్లెలూయా. లెట్స్ గో టు జాయిన్ దిస్ లైవ్. జాయిన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ యువర్ లైఫ్. నేను చూస్తున్నాను, మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. అండ్ ఆల్సో టు ఈరోజు ప్రత్యేకమైన వచనము వాక్కు గురించి మనం చూసినట్లయితే దేవుడు ఏం చెప్పబోతున్నాం మనం చూద్దాం. హల్లెలూయా. లెట్స్ గో టు ప్రే ఫర్ నౌ. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరత్. లెట్స్ గో టు ప్రే. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. నజరేసయ్య శక్తిమంతుడా, యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు ఈ దినము నీ వాక్కును బట్టి ఏం మాట్లాడబోతున్నావు, ఈ స్వస్థత ప్రవచనము ద్వారా, ముఖ్యంగా ఈరోజు ఈ వాక్యము ద్వారా ఏం మాట్లాడబోతున్నావు. ఎస్ ప్రైజ్ లార్డ్ సుధీర్. థ్యాంక్ యూ మైటీ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈరోజు ఏం మాట్లాడబోతున్నావో, ఏం చెప్పబోతున్నావో పరిశుద్ధాత్మ దేవుని కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుని తండ్రి. చాలామంది లైవ్ను మిస్ అవుతున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. చాలామంది నోటిఫికేషన్ సకాలం రాక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ప్రభా, ఈరోజు నీ వాక్కును వెల్లడవుట చేత వెలుగు కలుగునని చెప్పిన మాట ప్రకారంగా నీ వాక్కును ఈరోజు రిలీజ్ చేస్తూ ప్రవచన రూపకంగా వాటిని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. కాబట్టి ప్రభా, ఈరోజు ఈ దినమే, ఈ క్షణమే పరిశుద్ధాత్మ దేవుని కృప కనికరం వారి మీద బలంగా ఉండే విధంగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు మరొకసారి పరిశుద్ధాత్మ దేవ కృపను చూపించండి. ఈ ప్రవచనము ద్వారా, ముఖ్యంగా ఈరోజు ఈ వాక్కు ద్వారా ఎంతమందిని బలపరచబోతున్నావో, ఎంతమందితో మాట్లాడబోతున్నావో, ఎంతమందితో చెప్పబోతున్నావో పరిశుద్ధాత్మదేవ సహాయము చేయండి ఈరోజు. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈరోజు ఈ దినమే, ఈ క్షణమే వారికి మార్గములన్నీ కూడా పూర్తిగా తెరవబడును గాక. దేవా, ఈరోజు వారికి మార్గములన్నిటి స్పష్టంగా తెరిచి వారి పట్ల నీ కృపను కనికరాన్ని బలంగా చూపించమని ప్రార్థన చేస్తూ ప్రవచిస్తున్నాను తండ్రి. మరొకసారి రాత్రి ఈ దినము, ఈ క్షణము ఆయన ఈరోజు వాగ్దానము చేసిన వాడు, ఈ వాగ్దానపూర్వకమైన మాట నీ జీవితంలో నెరవేర్పులోకి వెళ్ళబోతున్నాం. ఈరోజు ఆయన వాగ్దానము చేసిన దేవుని యొక్క ప్రవచనము నీ జీవితంలో వెల్లడవబోతున్నట్టు చూస్తున్నాను. ఈరోజు ఎంతమంది కామెంట్ సెక్షన్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుకు వెళ్ళిపోండి. లెట్స్ గో టు నౌ. ఈరోజు ఒక మాట దేవుడు తెలియపరచబోతున్నట్టు చూస్తున్నాను. అందరం కూడా ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. లెట్స్ గో టు ప్రవచనంలోకి వెళ్ళిపోదాం. ప్రవచనము వాక్యము రెండు కూడా కలిపిన ఒక మాట మీకు రిలీజ్ చేయబోతున్నాను. ఈరోజు దేవుడు ఏ విషయం ద్వారా మనం బలపరచబోతున్నాం మనం చూద్దాం ఈరోజు. హల్లెలూయా. థ్యాంక్ యూ మైటీ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. కొన్ని విషయాలు చాలా వరకు పాత రోజుల్లో మన జీవితం ఇలా ఉంది, కొత్త రోజుల్లో ఇలా ఉంది, ప్రస్తుతం ఇలా ఉందని కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం. కానీ దేవుడు ఒక మాట అంటున్నాడు ఈరోజు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో బలంగా మాట్లాడు. పూర్వీకులు ఏదైతే కలిగిన బంధకాలు ఉన్నాయో ఆ బంధకాల మీద పని చేయకుండా, నీ తరం మీద పని చేయకుండా, నీ కుటుంబం మీద పని చేయకుండా దేవుడు ఆ తరమునంతటినీ దేవుడు కూడా మార్చివేయబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో బలంగా మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథంలో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి అందరూ కూడా ప్రవచనం కూడా రెడీగా ఉండండి, రెడీగా ఉండండి, ప్రార్థనకు కూడా రెడీగా ఉండండి. అందరము కూడా మనము లోతుగా వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలంగా తాకబోతున్నాడు. అనారోగ్యంతో ఉన్నవారు కూడా సిద్ధంగా ఉండండి. అనారోగ్యం సంబంధమైన వ్యక్తుల గురించి సిద్ధంగా ఉండండి. తప్పకుండా దేవుడు మీకు కార్యం జరిగించబోతున్నారు. యోబు గ్రంథం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 29 అధ్యాయం మొదటి నుంచి మనం చదువుదాం. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లా, నేను పూర్వకాలం ఉన్నట్లుగా నేను ఎంతో మేలు అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఏంటి? కష్టం వచ్చినప్పుడు పాత రోజులు బాగున్నాయి సార్, ప్రస్తుత రోజులు బాగా లేవంటారు కొంతమంది. గుర్తుందా మీకు అందరికీ? పాత రోజుల్లో నేను బాగా సుఖంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను సార్, ఇప్పుడు చూస్తే కష్టాలు వస్తున్నాయి. ఒక బాధ కాకపోతే ఒక బాధ, ఒక ఇబ్బంది కాకపోతే ఒక ఇబ్బంది, ఒక కష్టము కాకపోతే ఒక కష్టము అని చాలామంది పాత రోజులు జ్ఞాపకం చూసుకునే వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. అందువల్ల కదండి. కానీ యోబు కూడా అదే చేశాడు. మనము చేసిన మాదిరిగానే యోబు కూడా చేశాడు. పూర్వకాలం ఉన్నట్లుగా నేను ఉంటే ఎంత బాగుండేది, ఇప్పుడు చూస్తే అనేకమైన కష్టాలు, నేను పడిపోయాను, నాకు నా శరీరంలో అంతా కూడా అనారోగ్యమే ఉంది, దేవుని దూషించకూడదు అని నిశ్వాసముతో నమ్మకముతో ఉన్న యోబు గురించి కొన్ని విషయాలు యోబే తనంతట తాను రివీల్ చేస్తూ ఉన్నాడు. చూసారా? అంటే నీ జీవితంలో ఏ విషయమైన సమస్య ఉందా, ఏ విషయమైన బాధ ఉందా, ఏ విషయమైన సమస్య ఉందా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో బలంగా ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. హల్లెలూయా. పూర్వకాలం కమలం ప్రేస్ లోడమ్మా బ్లాక్ ఆ ప్రే ఫర్ యూ. తప్పకుండా ప్రార్థన చేద్దాం. మీకు మీ దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి హల్లెలూయా. ఐ సీ ఫ్రమ్ నౌ. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లా, నేను పూర్వకాలము ఉన్నట్లుగా నేను ఉండిన ఎడల ఎంతో మేలు, దేవుడు నాకు కాపాడుచుండిన దినములో ఉన్నట్లుగా ఉండిన ఎడల ఎంతో మేలు. అంటే దేవుని కాపుదల గురించి యోబు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నారు. చూస్తున్నారు ఎంతమంది? దేవా ఒక్కసారి గుర్తుపెట్టుకొని ఎంతమంది లైవ్లో ఉన్నారో.
దేవుని యొక్క కాపుదల ఉంటే ఎంత బాగుంటుంది. ఒకసారి ఆలోచించండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎంతమంది లైవ్లో ఉన్నారో పూర్వకాలము గురించి యోబు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కాపుదల పూర్వము ఉన్నట్లుగా నా జీవితంలో ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటున్నారా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? ఈరోజు ఈ ప్రవచనము ద్వారా, ఈ వాక్కు ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. పూర్వము ఉన్నట్లుగా పూర్వపు స్థితి నీకు రాబోతుంది. పూర్వపు స్థితిని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు దయచేయబోతున్నాడుగా నేను చూస్తున్నానమ్మా ఈరోజు. హల్లెలూయా. నీ పూర్వపు స్థితి నీకు రాబోతుంది. నీ పూర్వకాలపు స్థితి నీకు రాబోతుంది. నీ పూర్వకాలము దేవుని యొక్క హస్తము తోడుగా ఉన్నట్లు ఈ కాలంలో కూడా నీకు ఆయన యొక్క కాపుదల నీకు ఉండబోతున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉండబోతున్నాం ఈరోజు. హల్లెలూయా. పొందుకోనమ్మా. ఈరోజు ఎంతమంది లైవ్లో ఉన్నారో ఈరోజు అందరూ షేర్ చేయండి. ఈ వాక్కును మిస్ చేసుకోకండి అమ్మా. అందరూ కూడా లైవ్ నోటిఫికేషన్ రాని వారు దయచేసి నాకు కామెంట్లో పెట్టండి అందరూ కూడా. హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్. అవును, అప్పుడు ఆయన దీపము నా తలపైగా ప్రకాశించెను, ఆయన తేజము వలన మేము చీకటిలో తిరుగులాడుచుంటిమి అంటున్నాడు. చూసారా యోబు? హల్లెలూయా. ఆయన తేజస్సు ఏమైంది? చాలామంది గుర్తుపెట్టుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీ కుటుంబంలో దేవుని వెలుగు ఉండబోతుంది, దేవుని తేజస్సు ఉండబోతుంది, దేవుని దీపం ఉండబోతుంది. నీ జీవితంలో దేవుని దీపం ఉండబోతుంది. కాబట్టి నీలో చీకటి పూర్తిగా మాయమయ్యే దినములు రాబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడమ్మా ఈరోజు. నీ చీకటి దినములను నేను ముగించేస్తున్నాను అంటున్నాడు. నీ చీకటి దినాలని నేను ఏం చేస్తున్నాను? సమాప్తము చేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది లైవ్లో ఉన్నారో, మీ బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, అనారోగ్యం కావచ్చు, సమస్యలు కావచ్చు, నీ చీకటి దినముల్ని దేవుడు ముగింపులోకి తీసుకురాబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడమ్మా ఈరోజు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చూసారా? ఎస్ మైట్. ఆయన తేజము వల్ల నేను చీకట్లో తిరుగులాడుచున్నాడని యోబు అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి ఒకసారి. అపవాది చీకటి నీకు దేవుని యొక్క వెలుగును రివీల్ చేయదు. అపవాది చీకట్లో నీ జీవితం, నీ కుటుంబంలో ఉన్నట్లయితే ఈరోజు దేవుని యొక్క వెలుగు నీ చుట్టూ కూడా ఆవరించి ఉందని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈరోజు ఒకసారి. దేవుని యొక్క వెలుగు నీ చుట్టూ కూడా ఏమైంది? ఆవరించి ఉందంట. ఎంతమంది దేవా నా జీవితంలో వెలుగు కావాలి, నా చుట్టూ కూడా నీ వెలుగు ప్రకాశించాలి అని ఎంతమంది అంటున్నారు ఈరోజు? ఎంతమంది అంటున్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఈరోజు నీకు వెలుగు కావాలా? దేవుడి వెలుగు నీకు రాబోతుందమ్మా ఈరోజు. హల్లెలూయా. ఆయన పరిపక్వ దినములలో ఉండినట్లుగా నేను ఎలా ఎంతో మేలు. అంటే జ్ఞానము పోయిన తర్వాత జ్ఞానము ఉన్నవారు ఎలా ఉంటారు, జ్ఞానము లేనివారు ఎలాగా ఉంటారని యోబు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు ఆశీర్వించబడ్డ దినములను జ్ఞాపకం చేసుకున్న యోబు అప్పుడు జ్ఞానవంతుడైతేని ఇప్పుడున్న జ్ఞానము తగ్గిపోయిందని మరొకసారి యోబు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూసారా? నీ జీవితంలో నీవు శ్రమలు పాలు రావడానికి కారణము దేవుని యొక్క జ్ఞానము తగ్గిపోవడమే. ఈరోజు పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ జ్ఞానము తగ్గిపోవడం వల్ల నీ జీవితంలో అనేకమైన చీకటి గదులు ఓపెన్ అవుతున్నాయి. చూసారా? ఇందాక ఒక మాట అన్నాడు, చీకటి గదులు రావడానికి కారణం ఏంటి తెలుసా? చీకటి సమస్యలు రావడానికి కారణం ఏంటి తెలుసా? దేవుని వెలుగును ప్రకాశముగా చూడకపోవడం వల్ల చీకటి అనేది నిన్ను ఆవరించి ఉన్నది. చీకటి నిన్ను ఆవరించి ఉంది కాబట్టి ఆయన వెలుగుని నువ్వు చూడలేకపోతున్నావు. నీ కుటుంబంలో అందుకే బ్లాక్ మ్యాజిక్ ఎందుకు వస్తుందమ్మా? చేతబడి ప్రభావాలు ఎందుకు వస్తున్నాయి? మాంత్రిక శక్తుల యొక్క ప్రభావం ఎందుకు వస్తున్నాయి తెలుసా? నువ్వు దేవుని వెలుగు చూడకపోవటం వల్ల. దేవుని వెలుగును చూడగలిగిన వాడివైతే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన దీపము చుట్టూ వెలుగు ప్రకాశించుచున్నది అంటున్నాడు. చూసారా? ఈరోజు నీ చుట్టూ దేవుని వెలుగు ప్రకాశించబోతుందమ్మా. ఈరోజు ఎంతమంది లైవ్లో ఉన్నారో పరిశుద్ధాత్మను వేగముగా పనిచేస్తున్నాడు ఈరోజు నీ కొరకు. నేను చూస్తున్నాను. నువ్వు చీకటి గది గుండా వెళ్తున్నావా? దేవుని వెలుగు నీ కొరకు రాబోతుందే. నువ్వు చీకటి గుండా వెళ్తున్నావా? యోబు మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క దీపస్తంభం యొక్క వెలుగు నా చుట్టూ ఆవరించి ఉందని యోబు మాట్లాడుతున్నాడు. కాబట్టి నీతో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, యోబు చుట్టూ ఏముంది? దీపస్తంభం యొక్క వెలుగు ఉంది. అయినను నువ్వు చీకటి అగాధంలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నేను విడిపించబోతున్నాడు. ఈరోజు నీకు బ్లాక్ మ్యాజిక్ ఉన్నా, చేత ప్రభావాలున్నా, దురాత్మల చేత పీడించబడుతున్నా, అనారోగ్య సమస్యలతో పీడించబడుతున్నా, దేవుని
దేవుని దీపస్తంభం యొక్క మహిమ, దేవుని యొక్క దీపస్తంభం యొక్క వెలుగు నీ కుటుంబంలో ప్రకాశించబోతుందమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ చీకటి గదుల యొక్క పరిస్థితి అంతటి పరిశుద్ధాత్మ దేవుడు మార్చివేయబోతున్నాడు. ఈరోజు నేను చూస్తా దీపస్తంభం యొక్క వెలుగు నీ మీదకి వస్తుందంటే చీకటి అగాధపు స్థితులన్నీ నుంచి నువ్వు బయటికి రాబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో బలంగా ఈ వాక్య రూపకంగా మీతో మాట్లాడుచున్నాడు. ఈరోజు ఎంతమంది చేతబడి ప్రభావంతో గురవుతున్నారో మీరందరూ ఆ చీకటి గదిని ఖాళీ చేసి బయటికి రాబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో బలంగా మాట్లాడుతున్నాడమ్మా. పరిపక్వ దినంలో ఉండినట్లుగా నేను ఇలా ఎంతో మేలు. అప్పుడున్నట్టుగా అప్పుడున్న జ్ఞానం ఇప్పుడుంటే ఎంతో మేలు కలిగింది కదా. నా ఐశ్వర్యం పోయింది, నా ధనము పోయింది, నా రాజ్యము పోయింది, అన్నీ పోయాయి. పరిపక్వ దినంలో ఉన్నప్పుడు అన్నీ వస్తాయి. పరిపక్వ దినంలో లేనప్పుడు సమస్యలన్నీ అపవాదికి నువ్వు తెలియకుండానే ద్వారం ఓపెన్ చేస్తావు. కంచెను తీసివేసి నీ సమస్యలకు నువ్వు ఆహ్వానిస్తావు తెలుసా. కానీ పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు తెలుసా ఈరోజు ఒక మాట, పరిపక్వ దినంలో నేను ఉండినట్లుగా నాకు ఉండిన ఏడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యంలో నా గుడారమునకు పైగా నుండెను అంటున్నాడు. చూసా ఈరోజు చాలామంది నా కుటుంబానికి రక్షణ లేదంటున్నావా? యోబు మరోసారి నీతో మాట్లాడుతున్నాడమ్మా. ఈరోజు యోబు నీతో మాట్లాడుతున్నాడు. రక్షణ దినము నీకు రావాలా? నీ కుటుంబానికి రక్షణ కావాలని చాలామంది అడుగుతావు. నా కుమారుడు ఇలా చేస్తున్నాడు సార్, నా కుమార్తె ఇలా చేస్తున్నాడు సార్, నాకు రక్షణ లేదంటున్నావా? రహస్య దినములలో ఈరోజు నీ కుటుంబానికి రక్షణ కలగబోతుందా? ఈరోజు నీకు రక్షణ రాబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడి జీవితో మాట్లాడుతున్నాడమ్మా. నీకు రక్షణ దినములు రాబోతుంది. రహస్య దినములలో కలిగిన రక్షణ నీ కుటుంబానికి రాబోతుంది. నీ కుమారుడు బాగలేడా? నీ కుమారుడు దారి తప్పి తిరుగుతున్నాడా? నీ భర్త కూడా దారి తప్పి తిరుగుతున్నాడా? దేవుడు రహస్యమందు ఉన్న దేవుని కృప చూస్తున్నారా? మరొకసారి గుర్తుపెట్టుకోండి. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను అంటున్నాడు. నీ జీవితంలో ఈరోజు నీకు దేవుని రక్షణ లేదా? ఈరోజు పైన దేవుని గుడారము నీ మీద నివసించబోతుంది. ఈరోజు నీ కుటుంబం మీద నివసించబోతుంది. నీ కుమారుని విషయమే నేను చూస్తున్నాను. నీ కుమారు దారి తప్పిపోతున్నాడా? ఈరోజు ఉద్యోగం లేక కట్టు తప్పి తిరుగుతున్నారా? నిరుద్యోగంతో తిరుగుతూ వారి స్నేహితులు తిరుగుతూ చెడిపోతున్నాడా? దేవుడు రహస్యమందున్న దేవుడిని ఇంటి మీద ఆయన రక్షణ రాబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడి మీతో బలంగా మాట్లాడుతున్నాడు. ఎంతమందికి నీ కుటుంబంలో రక్షణ లేదంటున్నావు? నీ కుటుంబంలో రక్షణ లేదా? పరిశుద్ధాత్మ దేవుడి మీతో బలంగా మాట్లాడుతున్నాడు. నీకు రహస్య దినమందు ఈరోజే ఈ రాత్రి వేళ సమయమందు నీకు తెలియకుండానే నీ కుటుంబానికి రక్షణ రాబోతుంది. పొందుకోండి ఈరోజు. హల్లెలూయా. అప్పుడు దేవుని రహస్యము నా గుడారము పైన నాకు నుండెను అంటే ఈరోజు తెలియకుండా నీ జీవితంలో నీ భర్తని కొడుతున్నాడా? భర్త తాగుతున్నాడా? నేను హింసిస్తున్నాడా? డబ్బులు తీసుకురాక నీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు అప్పుల్లో ఉన్నావా? దేవుడు తెలియకుండానే రాత్రికాల ఈ దినము రహస్యమందున దేవుని యొక్క గుడారము నీ మీదికి నీ కుటుంబం మీదికి రాబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో బలంగా మాట్లాడుతున్నాడు. ఎంతమందికి రక్షణ లేదంటున్నావు? దేవునితో మాట్లాడుతున్నాడమ్మా. నీకు రక్షణ రాబోతుంది. ఈరోజు నీకు రక్షణ రాబోతుంది. ఈరోజు ఎంతమంది, నేను చాలామంది కంప్లైంట్ చూశాను. బ్రదర్ నా కుటుంబానికి రక్షణ లేదు, నా కుమారునికి రక్షణ లేదు, నా భర్త చూస్తే ఇలా ఉన్నాడు, నా భర్త దారి తప్పుతున్నాడు, మరొక స్త్రీతో తిరుగుతున్నాడు, ధనమంతా అక్కడ పాడు చేస్తున్నారు సార్ అని కొంతమంది నాకు కంప్లైంట్ చేస్తున్నారు. కానీ యోబు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తున్నాడు. మరొకసారి గుర్తుపెట్టుకోండి, రహస్యమందు ఇది నాకు నచ్చిన మాట. మీరు కూడా పొందుకోండి. ఆమేన్ అని టైప్ చేయండి. నేను పొందుకుంటున్నాను ప్రభా అని టైప్ చేయండి. అప్పుడు దేవుడి రహస్యము నా గుడారము పైగా నుండెను. అంటే దేవుడు నీ గృహం మీద మరొక గృహాన్ని కట్టబోతున్నాడు. సమాధానమైన గృహాన్ని కట్టబోతున్నాడు. రక్షణ గృహము కట్టబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, రహస్యమందు నీకు ఒక గుడారాన్ని ఏర్పాటు చేయబోతున్నాడమ్మా. నీ గృహం మీద ఆయన గృహాన్ని కట్టి నీ కుటుంబానికి, నీ కుమార్తెకు రక్షణ, నీకు రక్షణ, నీ భర్తకు రక్షణ, నీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి రక్షణను దేవుడు కలగ చేయబోతున్నాడు. నేను చూస్తున్నానమ్మా. ఆయన రక్షణకు కలగ చేయబోతున్నాడమ్మా. ఈరోజు నీకు పరిపూర్ణమైన రక్షణ కలగ చేయబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, రహస్యమందున్న దేవుడు. ఎంతమంది లైవ్లో పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరు ఈరోజు పొందుకోనమ్మా. రక్షణ కలిగిన దేవుడు, రక్షించే దేవుడు నిన్ను గుడారము వేసి నీకు రక్షణగా ఉండబోతున్నాడుగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో బలంగా మాట్లాడుతున్నాడు యోబు గ్రంథము ద్వారా. అలాగే ఒక మాట, సర్వశక్తుడు ఇంకా నాకు తోడై ఉండెను. ఎంతమంది సర్వశక్తుని యొక్క నీడన ఉన్నారు ఈరోజు?
సర్వశక్తుని యొక్క నీడ నీ మీద ఉందని ఈరోజు నేను చూస్తున్నాను. ఇంతమంది ఇప్పటికి నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి కారణం సర్వశక్తుని యొక్క నీడ. ఇప్పటికీ నీ భర్త బాగుండని ఆరోగ్యపరంగా తాగిపోతూ అయినప్పటికీ కూడా నీవు ఈరోజు అలా ఉండడానికి కారణం ఏంటి? థ్యాంక్ యూ లార్డ్. అలా ఉండడానికి కారణం ఏంటి తెలుసా మీకు? ఈరోజు నీ గుడారము నేను చూస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీతో బలంగా మాట్లాడుతున్నాడమ్మా. ఆయన గుడారములో నువ్వు ఏం చేస్తున్నావు? నివసిస్తున్నావమ్మా, నివసిస్తున్నావు. హల్లెలూయా. థ్యాంక్ యూ మైటీ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. చూస్తారా, ఇప్పటికీ కూడా సర్వశక్తిని ఇంకా నాకు తోడై ఉండెను. నా పిల్లలు నా చుట్టూ నుండి నేను పెట్టిన 6 గంటల చేతిలో పడెను. బండి నుండి నా నిమిత్తము నూనె ప్రవాహము వలె ప్రారెను అంటున్నాడు తెలుసా. హాహాహా. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు ఎంతమంది లైవ్ చూస్తున్నారో, కానీ దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుందని యోబు మరొకసారి మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ జీవితంలో కూడా యోబుకు జరిగిన ఆశీర్వాదమే జరగబోతుంది. యోబుకు జరిగిన రక్షణ రాబోతుంది. యోబుకు జరిగిన పరిపక్వత రాబోతుంది. యోబుకు జరిగిన పూర్వకాలపు కలిగిన ఆశీర్వాదం కలగబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో బలంగా మాట్లాడుతున్నాడమ్మా. ఎక్కడి నుంచి మీరు లైవ్ చూస్తున్నారో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ లైవ్ సర్వీస్ చాలామందికి పంచుకోండి అమ్మా. ఎందుకంటే ఈరోజు పరిపక్వ దినములను దావీదు యోబు జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఈరోజు నువ్వు పడిపోయిన సందర్భాన్ని పరిశుద్ధాత్మదేవు ఎలా నిన్ను పైకి లేపుదామా, ఎలాగ నేను బాగు చేద్దామా, ఎలాగ నేను స్థిరపరచుదామా, ఎలాగ నేను గణపరచుదామా అని యోబు 10 మార్లు పలుసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాడమ్మా ఈరోజు. హల్లెలూయా. చూస్తున్నారా, సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉన్నాడు. కానీ గుర్తుపెట్టుకోనమ్మా, ఈరోజు నీకు కఠినమైన సమస్య వచ్చినా ఆయన నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఈరోజు ఆయన నీకు తోడుగా ఉన్నాడమ్మా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో బలంగా మాట్లాడుతున్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఈరోజు ఆయన నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయన అపవాది నిన్ను ముట్టజాలడు. అందుకే దేవుడు ఏమంటాడు ఇందాక, దీపస్తంభం యొక్క వెలుగు నాకు ప్రకాశించెను అంటున్నాడు. నువ్వు చీకటి గుండా వెళ్తున్నావా, చీకటి అగాధం గుండా వెళ్తున్నావా, ఆయన ప్రకాశం నీ కుటుంబంలో, నీ భర్తలో దేవుని యొక్క వెలుగు రాబోతుంది. నీ కుమారుల్లో దేవుని యొక్క వెలుగు ప్రకాశించబోతుంది. నీ జీవితంలో వెలుగు ప్రకాశించబోతుందమ్మా ఈరోజు. హా 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 హా. అందరూ కామెంట్లో తెలియపరచండి. అమెయిన్ అని టైప్ చేసి అందరూ కింద కామెంట్లో తెలియపరచు వస్తూ కోరుకుంటాను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చూద్దాం మరొకసారి. సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉండను. నా పిల్లలు నా చుట్టూ నుండి నేను పెట్టిన 6 గంటల నేతిలో పడెను. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను అను దావీదు యోబు మరొకసారి చెప్పుచున్నా. నీ జీవితంలో అభిషేకం లేదనుకుంటున్నావు ఈరోజు, కానీ నీ పిల్లలను దేవుడు అభిషేకంతో కాపాడుతున్నాడు. నీ భర్తను అభిషేకంతో కాపాడుతున్నాడు. నీ ప్రతి పరిస్థితిని అభిషేకంతో కాపాడుతున్నాడు. కాబట్టి అభిషేకము లేకుండా దేవుడు అపవాది నిన్ను ముట్టలేడు. అభిషేకం ఉంది కాబట్టి అపవాది నిన్ను ముట్టకుండా ఆపుతున్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఈరోజు దేవుని యొక్క అభిషేకం నీ కుటుంబంలో ఉంది. ఈరోజు ఈ అభిషేకం నీలో ఉంది ఈరోజు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. హల్లెలూయా. సర్వశక్తి నాకు ఇంకా తోడై ఉండను. నా పిల్లలు నా చుట్టూ నుండి నేను పెట్టిన అడుగెళ్ళ చేతిలో పడెను. బండి నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. పట్టణపు గుమ్మములు నేను వెళ్ళినప్పుడు రాజవీధులు నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు ఎంత మండమ్మ. ఈరోజు నీ భర్త ఉద్యోగం పైందని బాధపడుతున్నావా? నాకు ఇంకా ఏ ఆధారము లేదు, పిల్లలు చూస్తే 3 పిల్లలు, 2 పిల్లలు ఎలా పోషించబడతాను, ఎలా బ్రతుకుతానని నీ భర్త ఉద్యోగం పైందని బాధపడుతూ చింతపడుతున్నావా? దేవుడు మళ్ళీ రాజపీఠం ఇస్తానంటున్నాడు ఈరోజు. మళ్ళీ నీ కుమార్తె భర్తకు రాజపీఠము రాబోతుందమ్మా ఈరోజు. అంటే మళ్ళీ ఉద్యోగాన్ని దేవుడు పంపించబోతున్నాడు. మళ్ళీ రాజపీఠం ఎక్కబోతున్నాడమ్మా ఈరోజు. దేవుడు రాజపీఠం ఇస్తున్నాడు అంటే ఏంటి? తిరిగి పోయిన ఉద్యోగం తిరిగి రాబోతుంది. పోయిన ఉద్యోగాన్ని దేవుడు పంపించబోతున్నాడు ఈరోజు. పోయిన ఉద్యోగం నీ కొరకు రాబోతుంది, నీ భర్త కొరకు తిరిగి రాబోతుంది. కొంతమంది కాల్ చేస్తే కొంతమంది సహోదరులు, సార్ నాకు అన్నీ లాస్ అయిపోయినా కదా, ఏమీ లేదు సార్, అప్పు అయిపోయింది, అందరూ కూడా నన్ను మోసం చేసినవారంటే నేను చెప్పాను, అమ్మా నీ రాజపీఠం నీకు రాబోతుంది, నీ భర్త రాజపీఠం నీకు రాబోతుందని చెప్పినప్పుడు ఆమె సంతోషంతో స్వీకరించిన దినమును చూశానండి ఈరోజు. హాహాహా. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయము, ఈ దినము నీ రాజపీఠములకు నువ్వు ఎక్కబోతున్నావు. నీ రాజపీఠములకు నువ్వు ఎక్కబోతున్నావు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము ఈ క్షణమే ఆ రాజపీఠం యొక్క మందిరము చేత పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపి మళ్ళీ అదే స్థితి ఆ గడియ దేవుడు తీసుకురాబోతున్నగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో బలంగా మాట్లాడుతున్నాడు. మీరు చూస్తున్నారా, బండ మీద నా నిమిత్తం నూనె ప్రవాహము వలె పారెను. అంటే ఈరోజు నీ జీవితంలో ఏది ఉద్యోగం, ఇప్పుడు ఇందాక చెప్పిన ధనము లేదంటున్నావా?
నా చేతిలో చిల్లి గవ్వలేదు, కానీ నీ చేతిలో నూనె ఉంది. ఏ నూనె ఉంది? అభిషేకించబడ్డ నూనె ఉంది. కాబట్టి ఈ అభిషేకించబడ్డ నూనె నీ చేతి ఆదాయాన్ని పెంచబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో బలంగా మాట్లాడుతున్నాడమ్మా. నీతో బలంగా మాట్లాడుతున్నాడు ఈరోజు నీతో బలంగా మాట్లాడుతున్నాడమ్మా. ఈరోజు నీతో ఏం చేస్తున్నాడు? బలంగా బండ మీద నా నిమిత్తం నూనె ప్రవాహముగా పారించను. పట్టణపు గుమ్మంలో నేను వెళ్ళినప్పుడు రాజవీధులు నా పీఠము సిద్ధపరచుకుని ఉద్యోగం కొరకు నీ భర్త ఇంటర్వ్యూ కొరకు వెళ్తున్నాడా? ఈరోజు నీ గుమ్మంలో వెళ్ళినప్పుడు రాజవీధులు నా పీఠము సిద్ధపరచు అంటే నువ్వు మీ భర్త ఉద్యోగానికి అనగా ఇంటర్వ్యూకి ఫేస్ చేస్తూ వెళ్తున్నప్పుడు అప్పుడే ఆ చోటే దేవుడు దర్శనం ఇవ్వబోతున్నాడు. నీకు ఈ ఉద్యోగం నేను కన్ఫర్మ్ చేయబోతున్నాను, ఈ ఉద్యోగం నీకు ఇవ్వబోతున్నానని నీ యొక్క భర్తకు దేవుడు ముందుగానే దేవుడు చెప్పి ఆ ఉద్యోగం కన్ఫర్మ్ చేసుకొని నీ ఇంటికి వచ్చి సంతోషకరంగా దేవుడు చేస్తాని పరిశుద్ధాత్మ దేవుడు మీతో బలంగా మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ దినమే. హల్లెలూయా. ఎంతమంది నా పోయిన ఉద్యోగం రావాలనుకుంటున్నారు, నా పోయిన స్థితి రావాలనుకుంటున్నాను, నా పూర్వపు దినములు రావాలనుకుంటున్నారు, పూర్వపు పరిపక్వత రావాలనుకుని ఎంతమంది అనుకుంటున్నారండి? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో బలంగా మాట్లాడుతున్నాడు. అందరు లైవ్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా ఈ మాటను వెళ్ళాలి అందరికీ. ఎందుకంటే ఈ వాక్యము మనకు దీపమై ఉన్నది. ఈ ప్రవచనం కూడా కొద్దిసేపటి తర్వాత నేను రిలీజ్ చేస్తాను, మీ గురించి ప్రార్థన కూడా చేస్తాను. మీరందరూ కూడా కింద కామెంట్లో మీ ప్రార్థనకు రిక్వెస్ట్ కూడా పెట్టవచ్చు. నేను ప్రవచిస్తాను, ప్రార్థన చేస్తాను. తప్పకుండా మీకు 3-4 మాసాల్లో దేవుని యొక్క కృప అంటుకొని ఉండి నీ జీవితాన్ని మార్చబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో బలంగా మాట్లాడుతున్నాడమ్మా. చూద్దాం. పట్టణపు గుమ్మమందు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరచున్నది అంటే ఉద్యోగము దేవుడు ఏం చేస్తాడు? ఆ చోట ఉద్యోగం ఇచ్చాడు. సార్ నా యొక్క హస్బెండ్ మొన్నటి వరకు 35,000 సాలరీ 40,000 సాలరీతో పనిచేశాడు సార్, ఆ ఉద్యోగం పోయింది అంటావా? దేవుడు రాజవీధులు అంటే ఏంటి? మరొక కార్పొరేట్ కంపెనీలో దేవుడు ఉద్యోగం సిద్ధపరిచి ఉంచాడని దేవుడు మీతో మాట్లాడుతున్నాడమ్మా. కార్పొరేట్ ఉద్యోగంలో దేవుడు ఏం చేశాడు? ఉద్యోగము పంపించి సెట్ చేసి ఉంచాడమ్మా. సిద్ధంగా ఉండండి, దయచేసి సిద్ధంగా ఉండండి. దేవుడు మీ హస్బెండ్ మీరు ఉన్నట్లయితే, మీ హస్బెండ్ చూసినట్లయితే అకస్మాత్తుగా లైవ్ చూస్తున్నావా? ఈరోజు నీ రాజవీధిలో ఉద్యోగము సిద్ధపాటు కలిగి ఉన్నది. హల్లెలూయా. ఎస్ మైటీ. రాజవీధులు నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు యవ్వనులు నన్ను చూచి దాగుకొనిరి, ముసలివారు లేచి నిలబడి ఉన్నారు. కొంతమంది నేను వెక్కిరించిన వారి గురించి మాట్లాడుతున్నాడు. మొన్నటిదాకా ఉద్యోగం పోయింది, భలే జరిగిందిలే, వీడు ఇలాగే ఉండాలి, వీళ్ళు అలాగే చెడిపోవాలి, నా ముందున్న వాడు నాకంటే ముందుగా ఆశ్రయించబడతారని కొంతమంది నెక్కించిన వారందరూ కూడా, ముసలివారు పెద్దవారు అందరూ కూడా యవ్వనస్తులను చూసి దాగుకొనిరి, ముసలివారు లేచి నిలబడి ఉన్నారు. ఒకప్పటి వరకు నీకు రెస్పెక్ట్ ఇవ్వని వారు, నిన్ను చూసి తప్పుగా ఉద్యోగం లేని వారికి ఏం రెస్పెక్ట్ ఇస్తాము, వీడు ఇలాంటి వాడు, చెడిపోయిన వాడు, ఇలాగని నానా దూషలు చేసిన నీ కొంతమంది వారందరూ కూడా మూతి మీద తన చెయ్యిని వేసుకొని ఏం చేస్తాడంట? ఈరోజు సిద్ధంగా ఉండండి అమ్మ. ఈరోజు ఉద్యోగం కొరకు సిద్ధంగా ఉండండి, వివాహం కొరకు సిద్ధంగా ఉండండి, ఆరోగ్యం కొరకు సిద్ధంగా ఉండండి. అన్నిటి విషయంలో దేవుని యొక్క సిద్ధపాటు నీ జీవితంలో బలంగా కలగబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో బలంగా మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ దినము. హల్లెలూయా. రాజవీధులను వెళ్ళి సిద్ధపరచుకున్నప్పుడు యవ్వనస్తులు నన్ను చూచి దాగుకొనిరి, ముసలివారు లేచి నిలబడిరి, అధికారులు మాట్లాడుట మాని నోటు మీద చెయ్యి వేసుకొనిరి అంటున్నారు. చూసారా? నేను చూస్తున్నాను ఈరోజు నీ నోటి మీద ఈరోజు చిరునవ్వు ఉంటుంది. నేను వెక్కిరించిన వారి మీద తన యొక్క నాలుకను వేసుకొని ఇలా చేతులు వేసుకొని, ఎందుకన్నారా బాబు, వీడు ఒకప్పుడు ఇలా ఉన్నట్టుగా ఇప్పుడు లేడు, ఇప్పుడు బాగా ఆశ్రయించబడ్డాడు అనే ఆలోచన కలిగి ఉంటాడంట. తెలుసా? హల్లెలూయా. అంటే ఈరోజు నీ రాజ్యము వస్తుంది, నీ రాజ్యము వస్తుంది, నీ ఉద్యోగము వస్తుంది. వెక్కిరించిన వారు నోటి మీద చేయి వేసుకొని ఏం చేస్తారంట? ఎంతమంది లైవ్లో పాల్గొంటున్నారండి? యోబు పలుమార్లు పూర్వ సంబంధమైన మాటలన్నీ జ్ఞాపకం చేసుకున్న యోబు గురించి ఎంతమంది వింటున్నారో పరిశుద్ధాత్మ దేవుడు మీతో బలంగా మాట్లాడుతున్నాడు ఈరోజు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గ్రేషియస్ టైం. దేవుడు ప్రాముఖ్యమైన సమయాన్ని మనకి ఇచ్చాడు, ప్రాముఖ్యమైన మాటలు మనకి ఇచ్చాడు ఈరోజు. హల్లెలూయా. ఎందుకు ఈరోజు ఈ వాక్య ధ్యానంలో మనం ఏం మాట్లాడుతున్నాడు చూసారు దేవుడు? హల్లెలూయా. అధికారులు మాట్లాడటం మాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి, ప్రధానులు మాట్లాడక ఊరుకొనిరి. ప్రాముఖ్యత చూసారా? ఎంతమంది నీ పై అధికారులు కూడా ఏం చేస్తారా? మాట్లాడకుండా నీకు సహకరించే వారిగా ఉంటారని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడమ్మా. పైవారు కూడా ఏం చేస్తారంట? నోటి మీద నాలుక వేసుకొని ఏం చేస్తారు నీకు?
హల్లెలూయా. నోటి మీద మాట మీరు చేయనీయకుడు, ప్రధానులు మాట్లాడక ఊరుకొని వారి నాలుక అంగిలికి అంటుకొని పోను. అనగా వారి నోటి మాట అంట నోట్లోకే ఉంటుంది తప్ప ఆ నోటి మాట నోట్లో నుంచి బయటికి పెకలదు. అలాగే దేవుడు చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు మీతో బలంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు అందరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ప్రవచించబోతున్నాను, నేను ప్రార్థించబోతున్నాను. తప్పకుండా పూర్వపు దినములు, పరిపక్వ దినములు, దేవుని యొక్క దీపస్తంభం కలిగిన వెలుగు, ఈరోజు చీకటి గదిలో ఉన్న సమస్యలు అన్నీ కూడా బయటికి రాబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో బలంగా మాట్లాడుతున్నాడమ్మా ఈరోజు. హల్లెలూయా. చూద్దాం మరొకసారి. ప్రధానులు మాట్లాడక ఊరుకొనిరి, వారి నాలుక వారి అంగికి అంటుకొనెను. నా సంగతి చెవిని పడిన ప్రతి వాడు నన్ను అదృష్టవంతుడుగా ఎంచుకొనను అంటున్నాడు. చూసారా? చూసారా? ఈరోజు అదృష్టవంతుడు అనే మాట ఎవరికి వస్తుందో తెలుసా? ఆశీర్వదించబడ్డవాడు అదృష్టవంతుడంట. దేవుని చేత ఆశీర్వించబడ్డవాడు అదృష్టవంతుడు. అందుకే యోబు ఏం చేస్తారు? పూర్వకాల సంగతులు జ్ఞాపకం చేసుకొని యోబు ఈరోజు అదృష్టవంతుడుగా మారబోతున్నాడు. నీ జీవితంలో ఉద్యోగం అనే అదృష్టము రాబోతుంది. ఈరోజు అదృష్టవంతుడుగా మిగతా వారందరూ చూసే విధంగా చేస్తానంటున్నా. అమ్మ లైక్ చేయండి, అమ్మ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదృష్టవంతుడు అదృష్టవంతుడిగా నేను భావిస్తారంట. ఇతను అదృష్టం గలవారు, అదృష్టవంతులు వీళ్ళు అని వారు పలుమార్లు చూస్తారంటే నీ కొరకు. హల్లెలూయా. అంటే ఈరోజు నువ్వు దేని గుండా వెళ్తున్నావమ్మా? నీ భర్త సరిగా లేడంటున్నావా? దేవుడు నీ భర్తను మార్చి సరిగా నీ ముందు నిలబెట్టి ఇతడు నీ భర్త ఇలాంటి వాడిని చేసుకున్నందుకు నువ్వు అదృష్టవంతుడివి, అదృష్టవంతురాలు అని మాట నుంచి వస్తుందని పరిశుద్ధాత్మని మీతో బలంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు అదృష్టవంతుడని యోబు అంటున్నాడు. చూసారా? ఒక్కొక్క మాటలో ఒక్కొక్క సారాన్ని పరిశుద్ధాత్మదేవుడు నీ కొరకు రివీల్ చేస్తున్నట్టే ఈరోజు ఈ అభిషేక ప్రవాహము నీ కుటుంబంకు చేరును గాక. ఈ అభిషేక ప్రవాహము నీ కుటుంబానికి చేరబోతుందమ్మా. ఈ అభిషేక ప్రవాహము నీ కుటుంబానికి రాబోతుందమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు దీపస్తంభం యొక్క వెలుగు అగాధ స్థలములో నుంచి ఉన్న చీకటి తీసివేస్తుందమ్మా. ఈరోజు నీ దీపస్తంభం మీద ఉన్న వెలుగు ప్రకాశించి నీలో ఉన్న చీకటి సంబంధమైన గాఢాంతకార సమస్య నుంచి దేవుని విడిపించబోతున్నాని పరిశుద్ధాత్మ దేవునికి సెలవిస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఎందుకు ఈరోజు ఎందు నిమిత్తం అని చాలామంది తక్కువ మంది వస్తున్నారు. నేను అడిగినప్పుడు దేవుడు అపవాదిని టార్గెట్ చేశారు. కానీ దేవుడు నేను ఈరోజు నిన్ను పట్టుకొని లేపుతానని దేవుడు చెప్పాడు. అందుకే యోబు గురించి పూర్వ సంబంధమైన యోబు గురించిన ఒక అధ్యాయంలో యోబు పూర్వకాల సంగతులు నెమరు వేసుకుంటూ జ్ఞాపకం చేసుకొని అది నా జీవితంలో అద్భుతముగా మారాలి అని పదే యోబు మాట్లాడుతున్నాడు నీ కొరకు. హల్లెలూయా. ఎంతమంది పడిపోయిన వారు ఉన్నారు ఈరోజు, ఎంతమంది తప్పిపోయిన వారు ఉన్నారు, ఎంతమంది నా జీవితంలో ఇది జాగిస్తే బాగుండు అనుకుంటారు. కానీ యోబు మొదటి అధ్యాయంలో చెప్తున్నారు, 29వ అధ్యాయంలో యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లా నేను పూర్వకాలం ఉన్నట్లుగా నేను ఇలా ఎంతో మేలు నీ పూర్వపు స్థితి నీకు రాబోతుందమ్మా. నీ ఉద్యోగ స్థితి నీకు రాబోతుంది, నీ ధనస్థితి నీకు రాబోతుంది, నీ మిగిలిన స్థితి నీకు రాబోతుందమ్మని పరిశుద్ధాత్మ దీనితో మాట్లాడుతున్నాడమ్మా. నీ పూర్వపు స్థితిని ఆయన ఏం చేస్తున్నాడు? తీసుకురాబోతున్నాడు. నీ పూర్వపు స్థితి నీకు రాబోతుంది ఈరోజు. ఒకప్పుడు నా భర్త బాగా చూసుకునేవాడు, ఇప్పుడు బాగా చూసుకోవట్లేదా? ఈరోజు నీ పూర్వపు స్థితిని పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేయబోతున్నాడమ్మా. నీ పూర్వపు స్థితి తిరిగి రాబోతుంది. ఎందుకంటే దేవుని యొక్క దీపస్తంభం యొక్క వెలుగు నీ కుటుంబంలోకి ప్రకాశించబోతుంది. కాబట్టి దీపస్తంభం యొక్క వెలుగు నీ కుటుంబంలోకి ప్రకాశిస్తుంది. కాబట్టి ఈరోజు నీరు ఈ దినము అలాగే దీపస్తంభం వెలగడంతో పాటు చీకటి అగాధము తొలగిపోవడంతో పాటు దేవుడంట ఈరోజు తిరిగి రాజవీధిలో రాజనగర్లో వెళ్ళినప్పుడు రాజమందిరమును యొక్క సింహాసనమును సిద్ధపరచుకుంటున్నాడంట యోబైతే. ఈరోజు నీ జీవితంలో కూడా నీ రాజమందిరం కోల్పోయావా? ఉద్యోగం కోల్పోయావా? ఈరోజు నీ రాజమందిరములో నీ రాజమందిరంలో కలుగు ప్రధానత్వంతో కూడుకున్న సింహాసనము నీవు మళ్ళీ కూర్చునే విధంగా దేవుడు చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడమ్మా ఈరోజు. హల్లెలూయా. చూస్తున్నారా? యవ్వనస్తులను చూసి దాగుకొనిరి, ముసలివారు లేచి నిలబడిరి, అధికారులు మాట్లాడటకు మాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి. చూస్తున్నారా? వేసుకొని అంటున్నాడు. చూసారా? మైక్ పోలీసున్నారు కదా.
తన పూర్వపు స్థితిని ప్రధానులు మాట్లాడ ఊరుకొనిరి, వారి నాలుక వారికి అంగికి అంటుకొనిను. నా సంగతి చెవినబడిన ప్రతి వాడు నన్ను అదృష్టవంతుడుగా ఎంచుకొని ఉన్నాడు అంటున్నాడు. హల్లెలూయా. అంటే చూసారా, ఒక మాట మనకు కొంచెం లోతుగా వెళ్ళినట్లయితే, మనం పూర్తిగా గమనించినట్లయితే, ఎస్, నీ పూర్వపు స్థితికి నీ ప్రస్తుత కఠిన స్థితికి మధ్యన కలిగిన వ్యత్యాసం చూస్తున్నావా? హల్లెలూయా. ప్రస్తుతం నీకు కలిగిన కఠిన పరిస్థితికి ఉన్న వ్యత్యాసము పరిశుద్ధాత్మదేవుడు గమనించమని చెప్పుచున్నాడు ఈరోజు. హల్లెలూయా. అంటే ఈరోజు నీవు అదృష్టవంతుడిగా ఎంచకపోవడానికి కారణం ఏంటి? అదృష్టవంతుడిగా నువ్వు చూడకపోవడానికి కారణం ఏంటి? కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో బలంగా మాట్లాడుతున్నాడండి ఈరోజు. హల్లెలూయా. నీ పూర్వపు స్థితి నీకు రాబోతుంది ఈరోజు. నీ పూర్వపు దినములు నీకు రాబోతున్నాయని పరిశుద్ధాత్మ దేవుడు. అందరికి లైవ్ని షేర్ చేయడమా, లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఈరోజు రాత్రి 10:30 గంటలకు మనకు ప్రవచన సర్వీస్ లైవ్లో ఉండబోతున్నాం. మన అందరం కూడా ప్రవచనం ద్వారా అందరి గురించి ఒక్కొక్క ప్రవచనం రిలీజ్ చేస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో చీకటి దినములు, బాధకరమైన దినం అన్నీ కూడా తీసివేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు మీతో బలంగా మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ దినం. హల్లెలూయా. ఈ రాత్రి మనము ప్రత్యేకమైన అభిషేక సర్వీస్లో ఉండబోతున్నాం. ఈరోజు మనము ప్రవచనముతో కూడుకున్న అభిషేకాన్ని నేను రిలీజ్ చేయబోతున్నాను. ఈ రాత్రికాల సమయం 10:30 గంటలకు 10:10:30 గంటలకు సిద్ధంగా ఉండండి సహోదర సహోదరి ఈరోజు. హల్లెలూయా. చూస్తున్నారా? అందరూ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హల్లెలూయా. చూద్దాం. ఎస్ మైటీ గాడ్. నా సంగతి వినబడిన ప్రకారము ప్రతివాడు నన్ను చూసి అదృష్టవంతుడిగా ఎంచెను, నేను కంటబడిన ప్రతివాడు నన్ను చూసి సాక్ష్యం ఇచ్చెను అంటాడు. చూస్తున్నారా? ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా అయిపోయాడు. ఒకప్పుడు తాగుబోతుగా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు. ఒకప్పుడు తిరుగుబోతుగా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు. చూసారా? చాలామందికి పరిశుద్ధాత్మ తన రక్షణకి ఇవ్వబోతున్నాడు. అందుకే చూసారా, రహస్యమందు అప్పుడు దేవుని రహస్యము నా గుడారం పైగా నన్నుండెను అంటున్నా. ఎంతమందికి రక్షణ? అమ్మ సుప్రియ కావచ్చు, చాలామంది ఎంతమంది రక్షణ లేదంటున్నావు. నీకు నీ కుటుంబం మీద, నీ ఇంటి మీద మరొక కుటుంబం, మరొక గృహము దేవుడు ఏర్పాటు చేయబోతుంది. అది రక్షణతో కూడుకున్న గృహముగా ఉండబోతుందని దేవుడు సెలవిస్తున్నాడమ్మ ఈరోజు. రక్షణతో కూడుకున్న గృహము, రక్షణతో కూడుకున్న గృహాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ నీ కొరకు కడుతున్నాడమ్మ ఈరోజు. హల్లెలూయా. నా సంగతి చెప్పబడిన ప్రతి వాడు నన్ను చూసి అదృష్టవంతుడిగా ఎంచెను, నేను కంటబడిన ప్రతి వాడు నన్ను చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఈరోజు నీకు సాక్ష్యం లేదని జీవితంలో, ఈరోజు నీకు సాక్ష్యం రాబోతుందమ్మ ఈరోజు. నాకు సాక్ష్యం లేదు సార్ అంటున్నావా? నా జీవితంలో సాక్ష్యమే లేదు. కానీ మొదటగా దేవుని నీ కొరకు చేసిన సాక్ష్యము ప్రధానమైంది. ఆ ప్రధానమైన సాక్ష్యం నుంచి మొదలుకొని ప్రతి నెల నీకు ఒక సాక్ష్యం ఇవ్వబోతున్నాని పరిశుద్ధాత్మ దేవుని మీతో బలంగా మాట్లాడుతున్నాడమ్మా. హల్లెలూయా. చూస్తున్నారా? థ్యాంక్ యూ జీసస్. ఎస్ మైటీ హోలీ స్పిరిట్. నా కంటబడిన ప్రతి వాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చొచ్చును. ఏనైనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయకులు లేని వారిని నేను విడిచిపెడితిని, విడిపించి తిని. చూస్తారా? తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను చూసి విడిపించెను. యు సీ దిస్ నౌ. ఈ స్థాయి ఐశ్వర్యం నువ్వు చూడాలా, ఈ స్థాయి ఖ్యాతి నువ్వు చూడాలా, ఈ స్థాయి గొప్పతనం నువ్వు చూడాలా. ఎందుకంటే యోబు ఎంతమందిని విడిపించాడంటే, తల్లి లేని వారిని విడిపించారు, తండ్రి లేని వారిని విడిపించారు. ఎస్ మైటీ గాడ్. దీనులను విడిపించారు, ఏ సహాయం లేని వారిని విడిపించాడంట యోబు. ఈ రోజు నేను చూస్తున్నానమ్మా, దేవుడు మీ ద్వారా అనేకులు విడిపించే విధంగా దేవుడు చేస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు యోబు ప్రకారంగా మీతో మాట్లాడుతున్నాడమ్మా. యోబు ప్రకారంగా నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. చూసారా? ఏలైనకు ఒక్కొక్క వచనము ద్వారా యోబు ఎలాగ శక్తివంతంగా మీతో మాట్లాడుతున్నా తెలుసా? యోబు మాటలు మీ జీవితాన్ని మార్చును గాక. పూర్వము ఉన్నట్టుగా ఉంటే నా స్థితి ఎలాగుండును అని 29 అధ్యాయం మొదటి నుంచి మనము 25 వచనం వరకు మనం చూసినట్లయితే యోబు యొక్క స్థితి, పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుని, పూర్వస్థితిని మనసులో పెట్టుకొని ఇలా జరుగుతుంది అనే ప్రణాళికలన్నింటినీ కూడా మనసులో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నా అంటే అది అండి ఆత్మీయ జీవితం అంట. హల్లెలూయా. అందుకే ఈరోజు పరిశుద్ధాత్మని పూర్వస్థితిని దేవుడు తీసుకురాబోతున్నాడు. ఈరోజు తండ్రి లేని వారు చూసి తండ్రి లేని వారికి, సహాయం లేని వారికి నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమైన వారిని దీవెన నా మీదికి వచ్చెను. చనిపోయిన వారిని కూడా రక్షించాడంట. ఇక నేను చనిపోతాను, నాకు ఇంకే ఆధారము లేదు అన్నవారిని కూడా యోబు ఏం చేశాడంట? విడిపించాడంట. అంటే పూర్వపు స్థితి, పూర్వపు జ్ఞానము యోబుకు వచ్చిన తర్వాత యోబుకు ఉన్నట్లయితే ఇలాంటి వారికి నేను సహాయం చేసేవాడిని కదా అంటున్నాడు.
నీ జీవితంలో సహాయం లేదా? నీ పూర్వపు స్థితి, పూర్వపు ధనస్థితి, పూర్వపు ఆశీర్వాద స్థితి, పూర్వపు ఉద్యోగ స్థితి అన్నీ కూడా దేవుడు యోబుకి ఇచ్చినట్టుగా దేవునికి ఇస్తా అని పరిశుద్ధాత్మ దేవుడు మీతో బలంగా మాట్లాడుతున్నాడమ్మా. ఈరోజు నీ పూర్వపు స్థితి నీకు రాబోతుంది. ఈరోజు సహాయం లేని వారు గుర్తుపెట్టుకు. ఎంతమందికి సహాయం చేయాలి నువ్వు? అందుకు దేవునికో ప్రవక్తలకు దేవునికో స్పాన్సర్షిప్ చేస్తే ఎంతమందికి సహాయం చేస్తారు తెలుసా? దిస్ ఈజ్ ఫర్ యూ ఫర్ నౌ. ఏలైనగా మొరపెట్టి దీనులను మొరపెట్టే దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించుతును, నశించుటకు సిద్ధమైన వారిని దీవెన నా మీదికి వచ్చను. ఇది మీరు స్పాన్సర్ చేయడం వల్ల ఇంత సహాయము మినిస్ట్రీ ద్వారా బయలుదేరుతుందంట తెలుసా మీకు? ఇంత సహాయము యోబు చేసిన ఈ సహాయమైన ప్రాముఖ్యత కలిగిన సహాయం అంతా కూడా ఏమెళ్తుంది? సంఘము నుంచి బయలుదేరుతుందంట, ప్రవక్తల నుంచి బయలుదేరుతుందంట. యు సీ దిస్ నౌ. ఇది అండి దేవుడు చేసే ప్రాముఖ్యమైన మాటలు, ప్రాముఖ్యమైన సంగతులు. ఎందుకు నేను అదృష్టవంతులుగా కొంతమంది ఎంచట్లేదు తెలుసా? థ్యాంక్ యూ జీసస్. ఎంతమంది లైవ్లో పాల్గొంటున్నారు ఈరోజు నిజంగా మీరు ధన్యులండి ఈరోజు. ఎందుకంటే పడిపోయిన యోబు తిరిగి మళ్ళీ తన ఆశీర్వాదాన్ని ఆ 25 వచనాల వరకు అన్నిటినీ కూడా ప్రణాళికబద్ధంగా తలంటు పోసుకొని తన పూర్వపు స్థితి ఇలా వస్తుందని జ్ఞాపకం చేసుకుని, పూర్వపు స్థితి ఇలా వస్తుందని గుర్తుంచుకుంటున్నాడు. అదే జరిగింది. చివరి అధ్యాయంకి వచ్చేసరికి యోబుకు తన పూర్వపు స్థితి మళ్ళీ తిరిగి వచ్చిందండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధి ఎంత బలంగా ఉందో చూస్తున్నారా? హల్లెలూయా. ఏలైనగా నేను మొరపెట్టే దీనులకు, తండ్రి లేని వారికి, సహాయం లేని వారికి నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధము అయిన వారిని దీవెన నా మీదికి వచ్చును. విధవరాండ్లను హృదయముతో సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రములుగా ధరించుకొని ఉన్నాను అంటున్నాడు. చూసారా? యు సీ దిస్ నౌ. నీ మీద నీతి వస్త్రము ఉంటే నువ్వు అదృష్టవంతుడు అవుతావని యోబు అంటున్నాడు. చూసారా? నీతి వస్త్రము లేనివారు అంటే నీతి వస్త్రం కొంతమంది, నేను ఇంకా దేవుని విడిచిపెట్టు అనే ఒక వ్యక్తి ఒక సహోదరుని కాల్ చేసి అన్నారు. వాళ్ళ భర్త అనడానికి అన్ని అప్పులు అయిపోయాయి, మన పరిస్థితి చూస్తే బాగలేదు, దేవుని విడిచిపెట్టేసే దేవుడు మన కొద్దిక మన కష్టమో నిష్టమో ఏదో చూసుకొని మనం బాధపడదాం, చనిపోదామని ఒక వ్యక్తి కాల్ చేసి మాట్లాడినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అందుకేనేమో దేవుడు మరొకసారి మాట్లాడుతున్నాడు యోబు గ్రంథం గురించి. యోబు 29వ అధ్యాయం నుంచి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు. అంటే ఈరోజు దీనులను దేవుడు లేవనెత్తబోతున్నాడమ్మా. ఈరోజు సుప్రియ ఎంతమంది, అందుకే లైవ్లో ఉన్నవారు ఎంతమంది, అందరూ బలహీనులే, అందరూ బలవంతులు కాదు. ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి దీనులే కానీ ధనవంతులు కాదు, దీనులే కానీ గర్విష్ఠులు కారండి. అందుకే నీ మీదికి నీతి వస్త్రమునని దేవుడు నీతి వస్త్రము నీకు పంపించబోతున్నాడమ్మా. ఈరోజు నీతి వస్త్రము నీకు రాబోతుంది. ఈరోజు ఆయన నీతి వస్త్రాన్ని నీకు పంపించబోతున్నాడు. కాబట్టి ఈ నీతి వస్త్రము నీకు భద్రకంగా ఉండబోతుంది ఈరోజు. థ్యాంక్ యూ లార్డ్. అందరూ లైవ్ రియాక్ట్ చేయండి. కమాన్ ముందుకు ముగించేసి అందరూ కూడా మీ ప్రార్థన మనవులని త్వర కామెంట్ రూపంగా పెట్టండి. కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. చూసారా అపవాదిని ఎలా టార్గెట్ చేస్తాడో? చూసారా జనాలను ఇలాగా? చూసారా? ద డెవిల్ ఈజ్ అ లాయర్. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు మళ్ళీ లేవనెత్తబోతున్నాడు. ఈ 2-3 దినములో మరింత ఎక్కువగా దేవుడు ఎంతగా లీవ్ లైక్ ఎ ఫ్లడ్. అపవాది ఎంత తన యొక్క ఎత్తును పెంచుకొని నా మీదికి వరద వలె వచ్చినా అది నన్ను ఏమీ చేయలేదండి. హల్లెలూయా. లీవ్ లైక్ ఎ ఫ్లడ్ని ఏమంటారు? ఆ లీవ్ లైక్ ఎ ఫ్లడ్ విల్ కమ్ అప్ అంటు మీ దట్ నెవర్ ఫియర్. నా జీవితంలో ఫియర్ అనేది ఉండదు. ఎందుకంటే ఇందాక యోబు ఒక మాట అన్నాడు, నేను అదృష్టవంతుని. ఎలా అదృష్టవంతుడయ్యాడు? చీకటి అగాధము నన్ను బంధించింది, ఆయన దీపస్తంభం యొక్క వెలుగు నాకు ప్రకాశిస్తుంది అంటున్నాడు. అంటే చీకట్లో కూడా యెహోవా యొక్క వెలుగును ఏం చేస్తున్నాడు? సూక్ష్మంగా చూస్తున్నాడు యోబు. అంటే ఈరోజు మీరు నిజంగా ఆశ్రయించబట్టి ఒక వచనంతో నేను ముగించేస్తాను. అదే వచనం కంటిన్యూ చేద్దాం. హల్లెలూయా. అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి వెళ్తుంది, లైక్ చేయకపోతే చాలామందికి వెళ్ళదు. షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల చాలామందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పరిశుద్ధాత్ముడు తప్పక నీ జీవితాన్ని మార్చగలడు ఈరోజు. హల్లెలూయా.
హల్లెలూయా. లెట్స్ ముగించేస్తున్నాను. తండ్రి లేని వారికి, సహాయం లేని వారికి నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమై ఉన్న వారిని దీవెన నా మీదకి కలిగెను. విధవరాండ్ర హృదయంలో సంతోషపెట్టి తిని, నేను నీతి వస్త్రము ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. ఓ, నీతి వస్త్రం ధరించుకోవడం కాదు, ఆ వస్త్రము కూడా నీ అర్హతను పెంచుతుందంట. నీ అర్హతను, నీకున్న కేపబిలిటీని, నీకున్న శక్తిని, నీకున్న బలాన్ని ఏం చేస్తుందంట? ఆ వస్త్రము పెంచుతుందంట. ఆ వస్త్రమును దేవుడు పెంచువాడు ఈరోజు. చూసారా? నీతి వస్త్రము ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. ఓ, ఈరోజు ఎంతమందికి నీతి వస్త్రము కావాలమ్మా? నా కుటుంబం బాగలేదు, నా సమస్యలు బాగలేవు, నా కేసు చూస్తే ఇది ఉంది అంటున్నావా? దేవుడు నీతి వస్త్రములకు ధరించి అది నేను ధరించే విధంగా కూడా దేవుడు చేస్తానని చెప్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రములు గాను పాగయు ఆయను. చూసారా? నీతి వస్త్రముల యొక్క పాగ. చాలామంది ఏమంటారు చూడండి, ఒక దట్టి అంటారు చూడండి, ఈ తల మీద వేసుకోండి అయ్యా అంటారు చూడండి. నా నీతి, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రములు పాగయుగా ఉన్నది. అంటే చాలామంది అంటారు నా నీతి అంటే దేవుని నీతి. యోబు అంటున్నాడు తన నీతి గురించి అంటున్నాడు, కానీ మన దీనికి తీసుకోవాల్సింది ఆయన నీతి వస్త్రము అతనికి ఏముందంట? పాగగా ఉండబోతుందంట. తెలుసా? అంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవునితో బలంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన వస్త్రము, నీతి వస్త్రము నీకు ధరింప చేయబోతున్నాడు. ఎన్ని విషయాలు చెప్తున్నాడు ఈరోజు. పూర్వకాలం ఉన్నట్లుగానే ఉంటే బాగుండేది. నేను పరిపక్వత దినంలో ఉన్నప్పుడు బాగుండేది. ఆయన యొక్క వెలుగు, ఆయన దీపస్తంభం యొక్క వెలుగు నన్ను ప్రకాశించుచున్నది. ఆయన ఇప్పుడు నేను అగాధంలో ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఎస్ మైటీ గాడ్. నీ రహస్య గుడారములో నాకు రక్షణ ఉంది అంటున్నాడు. నీ చీకట్లో ఉన్న సమస్యలో పడిపోయినా ఏదైనా కూడా నా గుడారము పైన నీ గుడారము వేసి నాకు రక్షణను ఇచ్చి ఉన్నావు నా కష్టంలో కూడా అంటున్నాడు యోబు. హల్లెలూయా. ఎంతమంది నాకు రక్షణ మర్చిపోతున్నారు ఈరోజు. అనుకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఉదయకాల సమయం, ఈరోజు మనకు వాక్యం కొరకు దేవుడు నాతో మాట్లాడే మాటలు ఇవన్నీ. ఎందుకంటే చాలామంది తక్కువ ఈరోజు కొంచెం స్లోగా అవుతాయి, అపవాదాన్ని టార్గెట్ చేస్తారు కదా, వాణ్ణి నేను టార్గెట్ చేయబోతున్నాను ఈరోజు బలముగా లీవ్ లైక్ ఫ్లడ్, ఎంతో ఎత్తుగా చూద్దాం. ఎస్ మైటీ గాడ్. ఒక మాట, దావీదు నశించిన దావీదుని ముందుగా భయపెట్టడానికి గొలియాతు యొక్క స్వరూపాన్ని చూపించాడు అపవాది. దావీదుని భయపెట్టడానికి ఏం చేశాడు? గొలియాతు స్వరూపం, బహుబలమైన స్వరూపాన్ని చూపించి దావీదును భయపెట్టడానికి ప్రయత్నం చేశాడు. కానీ వాడి స్వరూపం ముందు దేవుని ఖడ్గమును ధరించిన దావీదు భయపడలా. ఈరోజు నా చేతిలో ఖడ్గం ఉంది, అపవాది యొక్క బలమైన ఆకారం కనబడుతుంది. ఈరోజు వారి శిరస్సును ఖండనగా చేయబోతున్నాను ఈరోజు. హల్లెలూయా. వాడి శిరస్సును ఏం చేస్తున్నాను? ఖండనగా చేయబోతున్నాను ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారి శిరస్సును ఏం చేస్తున్నాడు? ఖండనగా చేస్తాడంట. గుర్తుపెట్టుకొని, నీ సమస్యను చూసి అపవాదిని భయపెట్టిస్తాడు. నీ కఠినమైన బాధను చూసి అపవాది భయపెట్టిస్తాడు. గుర్తుపెట్టుకొని, జ్ఞాపకం చేసుకోండి. నీకు ఒక సీక్రెట్ ఇస్తున్నా, ఒక మర్మం ఇస్తున్నాను ఈరోజు. నీ సమస్యను చూసి నిన్ను భయపెట్టిస్తాడు. తెలుసా? నీ భర్తను దీనంగా పూర్తిగా దిగజారిపోయి తాగుతూ ఇంటికి రావడానికి లేక వీధిలో పడుతూ నువ్వు లేపుకొని తీసుకొచ్చిన దినములు కూడా దేవుడు అపవాది చూపిస్తాడు. ఇది చూస్తావు, నీ పరిస్థితి, నీ భర్త చూస్తే ఇలా ఉంది, చూస్తున్నావా అంటాడు. నీ భర్త కఠినుడు, అతన్ని వదిలిపెట్టు, అతను దురాత్మ, అతను నిన్ను దగ్గర తీసుకోడు, నిన్ను బాగా చూసుకోవడం అని వదిలేసాయి అని కుటుంబాన్ని పాడు చేసే అపవాదులు ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి అమ్మ, ఈరోజు భయము, ప్రస్తుత సమస్యను చూసి మీరు భయపడకండి. మరి చెప్తున్నాను, ప్రస్తుత పరిస్థితులను చూసి మీరు భయపడ్డారా? దావీదు భయపడ్డాడా? ఖడ్గము చేతును ధరించుకున్న దావీదు ఆకారముకైన గొలియాతును ఎలా చంపగలిగాడండి? థ్యాంక్ యూ లార్డ్. దీని ఖడ్గము ధరించుకొని గొలియాతు లాంటి ఆకారం వేసుకున్న శత్రువుని ఈరోజు ఖండనగా చేయబోతున్నాను. ఈరోజు ఏం చేస్తున్నా? ఖండనగా చేసి వాడిని వధించబోతున్నాను ఈరోజు. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు లీవ్ లైక్ ఎ ఫ్లడ్. కాము ప్రార్థిద్దాం.
అందరము కూడా కింద కామెంట్లో మీ ప్రార్థన రిక్వెస్ట్లు పెట్టండి. లెట్స్ గో టు ప్రే ఫర్ నౌ. నిజమే యేసయ్య ఈరోజు యోబు గ్రంథం 29వ అధ్యాయము మొదటి నుంచి 22 వచనాల వరకు చెప్పిన మాట ప్రకారంగా ప్రభా, నేను పూర్వకాలం ఉన్నట్లయితే నేను ఎంత బాగుండు అని ఆ 29 అధ్యాయంలో యోబు జ్ఞాపకం చేసుకుంటూ మళ్ళీ అద్భుతాన్ని నెమరవేసుకుంటూ తన పాత స్థితి వస్తుందని ఒక్కొక్క అధ్యాయం ద్వారా మాట్లాడుతున్నాడయ్యా, ఒక్కొక్క వచనం ద్వారా మాట్లాడుతున్నాడు ప్రభా. ఈరోజు ఎవరైతే ప్రభా ఈరోజు దీపస్తంభం గురించి మాట్లాడుతున్నాడు, రహస్యమందున్న నీ గృహము రహస్యమున్న రక్షణకు నా ఇంటి గృహం మీద ఉందంటున్నాడు. పరిపక్వతలో ఉన్నప్పుడు నేను ఎంతో మేలుగా ఉండేవని అంటున్నాడు. నా పోయిన దీనస్థితి మొత్తం ఒక దేవుడు నేను లేవనెత్తబోతున్నాను అంటున్నాడు. నేను రాజవీధిలోకి, రాజమందిరంలోకి, రాజనగరంలోకి వచ్చి నా సింహాసనం మీద నేను కూర్చుంటా అంటున్నాడు. అలాంటి వారు, ముసలివారు, అనేకులు నన్ను వెక్కిరించిన వారు, నన్ను ఇబ్బంది పెట్టిన వారందరూ చూస్తూ ముక్కు మీద నేల వేసుకుంటున్నారంటున్నారు. ముసలివారు వెక్కిరించిన వారు, అధికారులు, ప్రధానులు అందరూ కూడా ఏం చేస్తున్నారంట, ముక్కు మీద నేలు వేసుకుంటా, నోటి మీద తన యొక్క చేతులు వేసుకుంటున్నారంట తెలుసా. అందుకే యోబు ప్రతిసారి జ్ఞాపకం ఎందుకు ఈ మాటలు ఏం చెప్తున్నాడు యోబు తెలుసా, నేను వెక్కించిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నేను వెక్కిరించిన వారిని జ్ఞాపకం చేసుకోండి, నీ భర్తని వెక్కిరించిన వారిని జ్ఞాపకం చేసుకోండి, నీ పరిస్థితిని వెక్కిరించిన వారిని జ్ఞాపకం చేసుకోండి, నీ భార్యని వెక్కిరించిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పరిశుద్ధాత్మ వెక్కిరించిన వారి ఎదుటనే దేవుడు నిన్ను వస్త్రములు ధరించి, ఈరోజు ధరించిన వస్త్రములు, ఈరోజు దీన్ని ధరించిన వస్త్రము ద్వారా దీన్ని నేను లేవనెత్తబోతున్నానండి పరిశుద్ధాత్మ దేవుని బట్టే. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈరోజు ప్రభా ఈ దినమే యోబు యొక్క మాటలన్నీ వారి యొక్క చెవుల్లో, వారి వెలికిల్లో బలంగా వెళ్ళాయని ప్రార్థిస్తున్నాను. తనని వెళ్ళి వారు ధ్యానించే విధంగా వారి కృపను వారిని నింపమని ప్రార్థిస్తున్నాను. దయచేసి లైవ్ని షేర్ చేయండి, ప్రతి గ్రూప్లో ఈ లైవ్ని షేర్ చేయండి. ఈ వాక్యం చాలామందికి వెళ్ళాలి, వెళ్ళండి. వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి, ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి, అండ్ ఆల్సో మీ టైం లైవ్లో యూట్యూబ్ ఛానల్కు లైవ్ని షేర్ చేసినట్లయితే ఈ సర్వీస్ వెళ్ళాలి చాలామందికి. ఎందుకు ఈ వర్తమానం చాలా మంచి వర్తమానం అండి. ఈ మాట చాలా మంచి వర్తమానం. ఈ వర్తమానం చాలామంది పడిపోయిన వారికి, పడిపోయి లేవడానికి ఇబ్బందులో ఉన్న వారికి దేవుని యొక్క ఈ వాక్కు ఉపయోగపడుతుందండి. హల్లెలూయా. అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మిస్ చేసుకోవద్దు ఈ లైవ్ ఈ యొక్క మాటను, ఈ యొక్క ప్రవచనమును. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కూడా నేను అభిషేక ప్రవచనమును రిలీజ్ చేయబోయే ఈరోజు రాత్రి 10:30 గంటలకు, ఈరోజు 10:30 గంటలకు ఈ గ్లోబల్ ప్రాఫిటిక్ మినిస్ట్రీలో అభిషేకము సర్వీస్ స్టార్ట్ కాబోతుంది. అందరూ సిద్ధంగా ఉండండి. ఎంతమంది అభిషేకం కొరకు వెయిట్ చేస్తున్నారు? భాషల కొరకు, వరాల కొరకు, ఎంతమంది వరాల కొరకు ఎదురు చూస్తున్నారు? వారికి నేను అభిషేకం ఇవ్వబోతున్నాను. ఎస్ మైటీ గాడ్. ఈరోజు అభిషేక ప్రవచన లైవ్ సర్వీస్ రాత్రి 10:30 గంటలకు ఉండబోతుంది. అందరూ సిద్ధంగా ఉండండి. ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి. హల్లెలూయా. ఈరోజు ఈ వర్తమానం చాలామందికి వెళ్ళాలి ఈరోజు. హల్లెలూయా. చూసారా దావీదు ఏం చేస్తా, అబ్రహాం, ఎస్ మైటీ హోలీ స్పిరిట్, చూసారా దేవుని పరిచర్యకి ఇస్తే ఎలాగ యోబు ఎంతమందికి ఇచ్చేవాడంటే తెలుసా? యోబు తండ్రి లేని వారికి, తల్లి లేని వారికి, సహాయం చేయలేని వారికి, తండ్రి లేని వారికి ఇచ్చేవాడంట, తల్లి లేని వారికి ఇచ్చేవాడంట, సహాయం చేయని వారికి ఇచ్చేవాడంట, ముసలి వారికి ఇచ్చేవాడంట, వృద్ధాప్యం కలిగిన స్త్రీలకు ఇచ్చేవాడు, వృద్ధాప్యం కలిగిన ముసలి వారికి ఇచ్చేవాడంట దావీదు. ఎస్ యోబు అంతగా యోబు యొక్క రాజ్యము స్థిరపరచబడ్డట్టుగా, నీ జీవితం స్థిరపరచబడినట్టుగా చూస్తున్నానండి ఈరోజు. అందుకే దేవుని కొరకు స్పాన్సర్ చేయడం కానీ కానుకలు వేయడం మాత్రం మర్చిపోకండి బ్రదర్. ఎందుకంటే ఈ సహాయము అనేకులకు దీనులకు వెళ్తుంది. ఏమీ లేని వారికి వెళ్తుందంటే, ఏమీ లేని వారిని మీరు పోషిస్తున్నారు కాబట్టి, ఏమీ లేని వారిని పోషిస్తున్నందుకు దేవుడు నీ కుటుంబాన్ని మార్చగలడు ఈరోజు. నీ పరిస్థితి బాగలేదు, అయినా నీ పరిస్థితి అంతటా యోబు ఏం చేశాడు? మార్చేసుకున్నాడంట. ఈరోజు నీ స్థితి మారబోతుందమ్మా. ఈరోజు నీ స్థితి అంతటిని యోబు మార్చివేయబోతుంది. యోబు మార్చేసుకున్నాడు. ఈరోజు నీ స్థితి మారబోతుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని కృపను బట్టి ఎంతమంది లైవ్లో పాల్గొంటారు అందరూ కూడా మీ చేతులు పైకి చాచండి, కింద కామెంట్లు కూడా పెట్టండి. ఎస్ మౌనిక, ఎస్ మునీష్ ప్రేస్ లార్డ్, అందరి గురించి ప్రార్థిద్దాం. ఎందుకంటే ఈరోజు వాక్యం శక్తివంతమైన వాక్యం ఈరోజు మనకు సిద్ధము. దయచేసి లైవ్ సర్వీస్ తర్వాత మీరు వినండి, శ్రద్ధగా వినండి. యోబు ఒక్కొక్క వచనము, ఒక్కొక్క మాట ఎలాగ మాట్లాడారో, పూర్వదినములు ఎలా వస్తాయి ఎస్ పలుమార్లు జ్ఞాపకం చేసుకొని పదే ఈ మాట వినండి. షన్ని గ్రూప్లో లైవ్ని షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి, ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి, టైం లైన్లో యూట్యూబ్ ఛానల్లో షేర్ చేయండి. అందరూ కూడా ఎస్ మైటీ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్.
నిజం యేసయ్య మరొకసారి ఎంతమంది లైవ్లో ఉన్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ప్రవచిస్తున్నాను తండ్రి. యోబు గ్రంథంలో చెప్పిన ప్రతి మాట వారి పూర్వపు దినములు రావాలా, పూర్వపు ఆశీర్వాదపు దినములు రావాలా, పూర్వపు ఆరోగ్య దినములు రావాలా, పూర్వపు ఉద్యోగ దినములు రావాలా, పూర్వపు ఎస్ మైటీ గాడ్ విడాకులు అయిపోయి నీకు వివాహం అయిపోయి విడాకులు అయిపోయిందా, దేవుడు మంచి 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 మ్యాచ్ వచ్చేసి నీకు వివాహం జరగబోతుందమ్మా. కుమారుడైనా కుమార్తె అయినా నీ కుటుంబంలో అందరూ కూడా ఎస్ మారు మనసు లేదా పరిశుద్ధాత్ముడు అంటున్నాడు. ఇందాక యోబు గ్రంథంలో నా ఇంటికి రహస్యముగా నా ఇంటికి పైన నీ గృహం ఉంది, ఆయన నాకు రక్షణ ఇస్తున్నాడు. పైన నీ ఇంటి మీద ఆయన గృహము కట్టాడు, ఆ గృహము నీ రక్షణ గృహముగా ఉండబోతుందని పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడుతున్నాడమ్మా. ఈరోజు నీకు రక్షణ గృహముగా ఉండబోతుంది, ఆయన నీకు రక్షణ గృహముగా ఉంచబోతున్నాడమ్మా. ఈరోజు నీకు రక్షణ లేదా, నీ కుటుంబానికి నీ పిల్లలకు రక్షణ లేదా, నీకు రక్షణ లేదా, నీ భర్తకు రక్షణ లేదా, ఈరోజు నీకు రక్షణ అనబడే గృహాన్ని నీ కొరకు కట్టబోతున్నాడు. దేవా కృప చూపించి అందరి జీవితంలో ప్రార్థిస్తున్నాను. ఎస్, ఎవరైతే కామెంట్లో పెట్టారో ఏ బాధతో, ఏ ఇబ్బందితో, ఏ అనారోగ్యంతో, బాధతో, ఇబ్బందితో, అనారోగ్యంతో, ఉద్యోగంతో, వివాహంతో అనేకమైన సమస్యల గుండా వెళ్తున్నారు, యేసు నామమున ఇప్పుడే వారి కుటుంబాలను దురాత్మలన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవును కాకి క్షణమే యేసు నామమున. శోధించబడ్డ ప్రతి శోధనలన్నీ యేసునామ ఆశీర్వాదకరంగా మారిపోవును కాకి క్షణమే. యోబు యొక్క ప్రతి ఆశీర్వాదము చూస్తున్న ప్రతి ఆశీర్వాదము వారికి ఆశీర్వాదముగా మారిపోవును కాకి క్షణమే యేసు నామమున. ఈరోజు రహస్యమందున్న దేవా, ఈరోజు ఎంతమంది అయితే నా భర్తలోని దురాత్మ పనిచేసి ఇప్పుడే మీ భర్తలో దురాత్మ ఇప్పుడే పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ఈ క్షణమే. అనారోగ్యంతో ఉన్న నీవు ఈరోజు స్వస్థత కలుగును గాక ఈరోజు యేసు నామమున. అనారోగ్యంతో ఉన్నవా, ఈరోజు యేసునామమున నేను అనారోగ్యం పోయి పూర్తిగా స్వస్థత కలుగును గాక. ఈరోజు నువ్వు దేని గుండా వెళ్తున్నా, క్యాన్సర్ వచ్చిందా, క్యాన్సర్ వాస్ హీల్డ్ ఫై క్యాన్సర్ రైట్ నౌ. ఎస్, నీకు ఏ సమస్య గుండా వెళ్తున్నా పరిశుద్ధాత్మ దీనులందరినీ లేవనెత్తున్నా ఆయన. వీరందరూ దీనులైనయా, వీరు దేవుని దీనులు, వీరు బలవంతులు కాదు బలహీనులే. వీరు బలవంతులు కాదు బలహీనులు, కాబట్టి ఈ బలహీనుల్ని బలవంతులుగా చేసి బలమైన ఘటాలుగా వారి ఘటాలని మార్చండి ప్రభు. ఈరోజు స్త్రీలైనా పురుషులైనా, స్త్రీలు బలహీనమైన ఘటాలని కాస్త బలమైన ఘటాలుగా, పురుషులను అర్థం చేసుకునే ఘటాలుగా వారి ఘటాలని మార్చండి ప్రభా. పురుషులైతే వారి సామర్థ్యం చొప్పున, వారి శక్తి చొప్పున వారు సంపాదించే కుటుంబానికి పోషించుచున్న వారిని మరింత శక్తితో గణపరిచి మరింత ఎక్కువ పనిలో, వాటిలో, ధన సంపాదనలో అన్నిట్లో కూడా వారి పురుషులు కూడా నిమగ్నమవుతూ దేవుని పరిచర్యలో కూడా భాగస్వాములు అవుతూ వారి కుటుంబాన్ని నడిపించమై ప్రవచిస్తున్నాను తండ్రి. ఈరోజు ఎంతమంది అయితే ప్రభా లైవ్లో పాల్గొంటూ ప్రతి ఒక్కరు ప్రతి కామెంట్ మిస్ అవ్వకుండా, లైవ్ స్టార్ట్ అయింది మొదలుకొని ఇప్పటి వరకు ఏ కామెంట్ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క కామెంట్లో నీ దీర్ఘాయును రిలీజ్ చేయబోతున్నాను తండ్రి. దీర్ఘాయుతో వారిని నింపండి, కుటుంబ సమాధానంతో వారిని నింపండి, కుటుంబ శాంతితో నింపండి. యేసు నామమున కుటుంబ శాంతితో నింపండి, కుటుంబ సమాధానంతో నింపండి. కుటుంబంలో ఉన్న ప్రతి చింతలన్నింటినీ కొట్టివేయండి ప్రభా ఈరోజు. థ్యాంక్ యూ గాడ్. ఎంతమంది లైవ్ చూస్తున్నవారు, సబ్స్క్రైబ్ చేస్తున్నవారు, షేర్ చేస్తూ ప్రతి ఒక్కరిని పేరు పేరున విడిపించండి ప్రభా. ఏ కఠినమైన బాధ గుండా వెళ్తున్నా, ఆ యొక్క మురికి గూపము అనబడే ఆ యొక్క ఎస్ మైటీ హోలీ స్పిరిట్ ఆఫ్ గాఢాంధకార సమస్య గుండా వెళ్తున్నా కూడా వారిని విడిపించండి పరిశుద్ధాత్మదేవ. తల మీద అందరూ చేపెట్టుకొని ప్రార్థన ఏకీభవించండమ్మా. అందరూ కూడా తల మీద చేపెట్టుకొని, దేవుడు నీకు దీర్ఘాయువు ఇస్తున్నాడు, నీకు శక్తిని ఇస్తున్నాడు, నీకు బలం ఇస్తున్నాడు, నీకు మహిమని ఇస్తున్నాడు. గాడ్ విల్ కమ్ అప్ ఆన్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. హల్లెలూయా. యేసయ్య తల మీద చేపెట్టుకున్న ప్రతి చెయ్యి ఆశీర్వదించబడి తీరాల్సిందే. అనారోగ్యంతో ఉన్న స్వస్థత కలగాల, నిరుద్యోగంతో ఉన్న ఉద్యోగం కలగాల, వివాహం లేకుండా ఉన్న వివాహం కలగాల. జస్ట్ మైటీగా ఎన్ని ఎమర్జెన్సీ పెట్టుకున్నా ప్రతిదీ కూడా ఎమర్జెన్సీ అంతా కూడా ఆశీర్వాద పాత్ర వలె మార్చండి ప్రభా ఈరోజు. ఆశీర్వాద పాత్ర వలె, ఆశీర్వాద మహిమ వలె, ఆశీర్వాద ఘటం వలె అన్నీ కూడా వారిని పూర్తిగా మార్చండి పరిశుద్ధాత్మదేవా. అందరు తల మీద పెట్టుకున్న ప్రతి ఒక్కరిని నీతి వస్త్రములు ధరించాం. యోబు నీతి వస్త్రములు ధరించుకున్నాను, ఆ నీతి వస్త్రము నన్ను ధరించను అంటున్నాడు. 2 మాటలు చెప్పుతున్నాడు యోబు. మరొకసారి నీతి వస్త్రము ధరించబోతున్నాడు. మా స్త్రీ అయిన పురుషుడు అని మీరు లైవ్లో ఉన్నారా, దేవుడు నీకు నీతి వస్త్రము ధరింప చేయబోతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయన నీతి వస్త్రాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆ నీతి వస్త్రముని నేను ధరించుకొని నేను అగౌరవపరిచిన ప్రతి ఒక్కరు గౌరవపరిచి ఈరోజు నేను లేవనెత్తబోతున్నాడు. థ్యాంక్ యూ గాడ్. యేసు నామమున తల మీద పెట్టుకున్న ప్రతి చెయ్యి ఈరోజు శక్తులు, ప్రతి దురాత్మ శక్తులన్నీ యేసు నామమున వారి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ క్షణమే శోధిస్తున్న డిప్రెషన్ ఆత్మ పోవాలా,
సమస్యలతో ఆలోచించుతున్న సమస్యల తలంపులు అన్నీ పోవాలా, అన్నీ కూడా దేవుని యొక్క కృపకు అప్పగించుకుంటూ వారు కూడా ఆశీర్వాద పాత్ర వల్ల వారి పాత్రలు మార్చమని ప్రోత్సహిస్తున్నాను తండ్రి ఈరోజు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. యేసు నామమున ఈ ప్రవక్తగా నేను ప్రోత్సహిస్తున్న ప్రతి మాట వారికి ఆశీర్వాదంగా మారాలా. దేవుని మందిరం కొరకు స్పాన్సర్ చేసిన వారిని లేవనెత్తండి ప్రభా. ఈరోజు దేవుని కొరకు 5,000 10,000 దేవుని యొక్క సహాయము అనేకులకు దీనిలో కొరకు సహాయం కొరకు మందిర సహాయం కొరకు ఎవరైతే చేస్తున్న వారందరినీ లేవనెత్తమని ప్రవచిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ గాడ్. దేవుని మందిరం కొరకు చేస్తున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా. ఈరోజు వారు దేవుని స్పాన్సర్షిప్ 30,000 50,000 1,00,000 ఇచ్చేవారిని లేవనెత్తండి ప్రభా ఈరోజు. ఎందుకంటే వారు దీనస్థితులన్నింటినీ క్యాన్సిల్ అయిపోయి యోబు పూర్వకాలంలో ఉన్నట్లుగా దేవుడు ఈరోజు నీ పూర్వకాలపు సమస్యలు, పూర్వకాలంలో ఉన్న ధనము, ఐశ్వర్యము, ఘనత, మహిమ, ఆరోగ్యము అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవునికి దయచేయబోతున్నాడమ్మా ఈరోజు. థ్యాంక్ యూ గాడ్. యేసు శక్తికైన నామమున తలలు వంచిన తల మీద చేయబెట్టుకున్న ప్రతి ఒక్కరికి కలుగును గాక ఈరోజు. ఒక్కరు తప్పిపోకుండా, ఏ ఒక్క వ్యక్తి తప్పిపోకుండా, ఏ ఒక్క వ్యక్తి కామెంట్ పెట్టినా పెట్టకపోయినా ప్రతి ఒక్క వ్యక్తి మీదకి ఈ అభిషేకంతో యోబు కాలపు ఆశీర్వాదము మీకు బలంగా కలుగును గాక. థ్యాంక్ యూ గాడ్. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. God bless you to right now. ఈరోజు గుర్తుపెట్టుకో, ఈరోజు జ్ఞాపకం గుర్తుపెట్టుకోండి. ఈరోజు రాత్రి 10:30 గంటలకు ప్రత్యేకమైన అభిషేక ప్రవచన లైవ్ సర్వీస్ ఉండబోతుంది. ప్రవచనము ప్రత్యేకంగా పేరు పెట్టి ఎంతమంది అయితే లైవ్లో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి ప్రవచనం సిద్ధంగా ఉంది. ఎందుకంటే దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడా, నువ్వు ఏ సమస్య గుండా వెళ్తున్నావా, ఈరోజు రాత్రి 10:30 గంటలకు అభిషేకించబోతున్నాను. ప్రతి ఒక్కరి మీద ప్రవచనము పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన ప్రవచనం కొరకు సిద్ధంగా ఉండండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరి గురించి నీ ప్రవచనం రిలీజ్ చేయబోతున్నాను రేపు. ఈరోజు రాత్రికాల సమయంలో కూడా అందరూ లైవ్లో ఉండండి. రాత్రి ప్రతి ఒక్కరి లైవ్ని షేర్ చేయండి. మరి గుర్తుపెట్టుకుని ఈ లైవ్, ఈ వర్తమానము అన్ని వాట్సాప్ గ్రూప్లోకి షేర్ చేయండి, అన్ని ఫేస్బుక్ గ్రూప్లోకి షేర్ చేయండి. అందరూ కూడా ఈ వర్తమానము మీరు టైం లైన్ యూట్యూబ్ ఛానల్లో టైం లైన్ క్రితం లైవ్ని షేర్ చేస్తున్నట్లయితే చాలామందికి వెళ్తుంది. ఈరోజు అనేకులు మీరు షేర్ చేస్తున్న ప్రతి చెయ్యి నీవు ఆశీర్వాదంలో నెట్టబడుతున్న తప్ప నీ చేతులంతా కూడా ఆశీర్వాదము అనే ప్రవాహ నూనెలో ఉండబోతుంది. ఈరోజు నీ చెయ్యి, యోబు అంటున్నాడు, నా మీద నా కుటుంబం మీద ఏముందంట, ప్రవాహము అనబడే నూనెలో ఉందంట. తెలుసా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో బలంగా మాట్లాడుతున్న ప్రవాహ నూనెలో తన చెయ్యి ఉందంట. నూనె ప్రవాహం వల్ల ప్రవహిస్తున్నాడు యోబులో. తెలుసా, నీ జీవితంలో కూడా ఈరోజు ప్రవాహము వలె నీ జీవితంలో నూనె ప్రవహించబోతుంది. అభిషేకము. అందుకే ఈరోజు అభిషేకం కొరకు, ఎందుకొరకు ఈరోజు అభిషేకం తెలుసా, నీవు ఈరోజు పూర్వకాలపు సంబంధమైనవన్నీ కూడా నువ్వు పొందుకుంటే తిరిగి పాత స్థితిని దేవుడు తీసుకొస్తాడంట. థ్యాంక్ యూ లార్డ్. అందరూ కానుకలు వేసిన వారు కానుకలు వేయండి. కానుకలు వేసిన నిజంగా ధన్యులు. నిజంగా గుర్తుపెట్టుకుని స్పాన్సర్ చేయడం మాత్రం మర్చిపోక. ఎందుకంటే ఇందాక చెప్పాను, ఎంతమందికి సాయం చేస్తున్నాడు యోబు ఎంతమందికి సాయం చేస్తున్నాడు, విధవరాండ్రకు, తండ్రి లేని వారికి, సహాయం చేయలేని వారికి, ముసలి వాళ్ళకు, ఏమీ లేని వారిని సంతోషపెడుతున్నాడంట. తెలుసా, అందు నిమిత్తము, దేవుని మందిర నిర్మాణ నిమిత్తము, అందుతో పాటు దేవుని యొక్క ఆన్లైన్ మినిస్ట్రీ, ఆఫ్లైన్ మినిస్ట్రీ అనేకుల కొరకు కొంతమందికి కొంతమందికి ఆహారము, కొంతమందికి బియ్యం పంపిణీ చేద్దాం అనుకుంటున్నాను. 5 కేజీలు 10 కేజీలు కొన్ని బత్తాలు, కొంతమందికి ఆహారం లేని వారికి కొన్ని బస్తాలు, ఆహార బస్తాలు పంపిణీ చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీ దగ్గర నుంచి నాకు సపోర్ట్ రావాలి. మీ సపోర్ట్ వచ్చిన తర్వాత నా ధనము, నీ ధనము, ప్రవక్త యొక్క ధనము, మీ ధనము కలిసి అనేకులకు మనం చేయి కలిపి దేవుని యొక్క రాజ్యం కొరకు మనము ముందుకెళ్దాం. కాబట్టి హల్లెలూయా. అధిక ఒట్టి మాటలు కాదు, కాబట్టి దేవుని యొక్క శక్తి ఉంది. కాబట్టి ఈ శక్తిగైన ఈ మాటలు, శక్తిగైన ఈ ప్రవచనం మీ అందరి జీవితంలో ప్రకాశించును గాక. అందరూ కూడా దేవుని యొక్క కానుకలు వేసిన ఈ యొక్క వాక్యము చెప్పాను. కాబట్టి ఈ వాక్యములో విత్తువారు నిజంగా యోబు కాలపు పంట, యోబు కాలపు ధనము, యోబు కాలపు భాగ్యము, యోబు కాలపు ఉద్యోగము అన్నీ కూడా నీకు వస్తాయని పరిశుద్ధాత్మ దేవుడు మీతో బలంగా మాట్లాడుతున్నాడమ్మా. అందరూ పొందుకోండి. ఇక మీదట మన ప్రవచన సర్వీసులు అన్నీ కూడా నేను విస్తరించబోతున్నాను. ఈ ప్రవచన సర్వీసులు ఇంకా చాలా రాబోతున్నాయి. వాక్య సందేశాలు, వాటితో పాటు లోతైన ప్రవచనాలు మీ జీవితంలో ఎక్కడి నుంచి చూస్తాం, ఆంధ్రానా, తెలంగాణ, మహారాష్ట్ర, తెలుగు పీపుల్ ఎక్కడ ఉన్నా, తమిళ పీపుల్ ఉన్నా, అన్ని లాంగ్వేజ్ పీపుల్స్ కూడా అందరికీ కూడా మరొకసారి లైవ్కి స్వాగతం. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి అందరికీ పంచండి. ఈరోజు నిజముగా కానుకలు వేస్తున్న వారు, దేవుని రాజ్యం కొరకు స్పాన్సర్ చేస్తున్న నిజంగా నేను చూస్తున్నానమ్మా. ఐఎమ్ సీయింగ్ ద లార్డ్. ఎంతమంది లైవ్లో పాల్గొంటున్నారో, స్పాన్సర్ చేస్తున్న వారిని దేవుడు తప్పకుండా ఈరోజు నేను చూస్తున్నాను. యోబు రాజనగరికి వెళ్తూ, యోబు రాజమందిరానికి వెళ్తూ తన సింహాసనం మీద కూర్చున్నట్లుగా ఈరోజు నీ కుటుంబం అనే సింహాసనం మీద దేవుడు కూర్చుండబోతున్నాడమ్మా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపను బట్టి.
హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ప్రవచనము ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 10:30 గంటలకు ప్రత్యేకమైన ప్రవచన సర్వీసులు ఉంటాయి. ప్రతిరోజు ప్రవచనమే. ఎందుకంటే ఈ జూలై మాసం వచ్చింది. రేపు తెల్లవారితే మనకు జూలై మాసంలో దేవుడు ఏం చేయబోతున్నాడు. ఈ జూలై మాసంలో అదే దుఃఖం ఉంటుందా, లేకపోతే దుఃఖంతో కాకుండా ఆశీర్వాదం ఉంటుందా, అనేకమైన విషయాలు జూలై మాసం అంతా కూడా ఈ 6 మాసాలు మనకు ప్రవచనాలు లోతైన ప్రవచనాలు ఇవ్వబోతున్నాం మనకు. హల్లెలూయా. అందరూ సిద్ధంగా ఉండండి, సిద్ధపడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైవ్ నోటిఫికేషన్ ఎంతమందికి లైవ్ నోటిఫికేషన్ రాలేదో కింద కామెంట్లో పెట్టండి. లైవ్ నోటిఫికేషన్ మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేస్తే లైవ్ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ప్రతిరోజు శక్తివంతమైన ప్రవచనాలు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, రేపటి నుంచి డే ఆఫ్టర్ టుమారో నుంచి మరి గుర్తుపెట్టుకొని 6 గంటల ప్రార్థన, ప్రతిరోజు 6 గంటల లైవ్ సర్వీస్ ప్రార్థనలో నేను ఉండబోతున్నాను. అందరూ కూడా లైవ్లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు 6 గంటల ప్రవచనం, ఎడతెగక 6 గంటల ప్రార్థనల సర్వీసులు కూడా స్టార్ట్ చేయబోతున్నాను. అందరూ ఈరోజు మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలు తునాతునకలుగా పోయి దేవుని యొక్క కృపను బట్టి నీ కుటుంబాన్ని నింపబోతున్నాడు, నీ సమస్యల నుంచి విడిపించబోతున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేషియస్. దా నెంబర్ 9849, దట్స్ మై నెంబర్. దట్స్ మై ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, వాట్సాప్, భీమ్ యూపీఐ. మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ కూడా అదే. మీరు కానుకలు పంపించవలసిన నెంబర్ కూడా అదే. స్పాన్సర్షిప్ కూడా చేయవలసిన కూడా నెంబర్ అదే. కాబట్టి మీ అందరూ కూడా పరిశుద్ధాత్మ కృపను బట్టి ఈరోజు ఆశీర్వాదముతో నింపి దేవుడు నిన్ను నింపి మరింతగా మహిమపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ ఫ్రమ్ టునైట్ ఫ్రమ్ 10:30 10:30 గంటలకు 10:10:30 గంటలకు లైవ్లో జాయిన్ అవ్వబోతున్నాం. అందరూ కూడా గాడ్ బ్లెస్ యూ. అండ్ ఆల్సో గుర్తుపెట్టుకోండి, మనకు యూట్యూబ్ ఛానల్తో పాటు మనకు ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఇమ్మాన్యుయల్ గ్రేస్ మినిస్ట్రీస్ కానీ ఇమ్మాన్యుయల్ మహిమ మినిస్ట్రీస్ కానీ 2 యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నాయి. అందులో కూడా వర్తమానాలు కూడా రాబోతున్నాయి. అందులో కూడా మన మంచి వర్తమానాలు కూడా రాబోతున్నాయి. అందరూ కూడా ఇమ్మాన్యుయల్ గ్రేస్ మినిస్ట్రీస్ అని మీరు ఆ యొక్క యూట్యూబ్లో కొట్టినట్లయితే నా ప్రొఫైల్ ఫోటో వస్తుంది. ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇది ప్రవచన సర్వీస్. ఈ గ్లోబల్ ప్రాఫిటిక్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ అంతా కూడా ప్రవచనము, విడుదల అన్నీ ఉంటాయి. అందులో వర్తమానాలు అన్నీ ఉంటాయి. ఇందులో ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఇమ్మాన్యుయల్ గ్రేస్ మినిస్ట్రీస్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. హల్లెలూయా. నా ప్రొఫైల్ చూడొచ్చు మీరు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్, ముఖ్యంగా గ్లోబల్ ప్రాఫిటిక్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ముందుకెళ్ళిపోండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఫ్రమ్ టుడే. అనాయింటింగ్, అభిషేకము, ప్రవచనముతో నింపబడిన అభిషేకం మీ ఇంటికి రాబోతుంది ఈరోజు. Get ready. God bless you. Thank you very much.